దేవుని వాక్యం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 148 కీర్తన 14 వచనము. ఆయన తన ప్రజలకు ఒక శృంగము హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగా నున్నది. చాలు. కాబట్టి ఎంతోమంది ఈ శృంగాన్ని పరలోక రాజ్యమని, వెలుగు రాజ్యమని, మహిమ రాజ్యమని అంటూ వచ్చారు. ఇంకా చాలామంది మనోహరమైనటువంటి ప్రదేశమని, అతి శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యమని భక్తులు అన్నారు. కాబట్టి ఇది మొట్టమొదట దేవుడు అబ్రాహాముకి ఇచ్చాడు. అబ్రాహాముకి ఇచ్చినప్పుడే అబ్రాహాము సంతానంలో మనల్ని చేర్చుతూ వచ్చాడు. అదే అబ్రాహాముతో ఎలా చెప్పాడంటే, నీ సంతానం మూలంగా అన్యజనులు ఆశీర్వదించబడతారు అని చెప్పాడు. కాబట్టి అబ్రాహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబుకి, యాకోబు తర్వాత తన 12 మంది యాకోబు కుమారులకి, వారి తర్వాత వారి స్వాస్థ్యానికి దేవుడు ఇస్తూ వచ్చాడు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుడు, అనగా ఆయన కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించి, ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టి, రక్తం కార్చి, చనిపోయి సమాధి చేయబడి, 3వ దినాన తిరిగి లెగిసి గెత్సెమనే తోటలో నుంచి పరలోకం వెళ్తూ వచ్చాడు. తన శిశువుల ద్వారా మనల్ని సువార్త ద్వారా రక్షించి తన ఆలయములోకి సమకూరుతూ వచ్చాడు. ఈ రీతిగా మనకి పరలోక రాజ్యము వస్తూ వచ్చిందనమాట. ఈ లోకములో 95 ఏళ్ళు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, పరిశుద్ధత ఇచ్చి కాపాడుతాడు. మన 95 ఏళ్ళు యాత్ర పూర్తి అవగానే దేవుడు మహిమరాజ్యంలోనికి తీసుకెళ్తాడు. అదే మన నిరీక్షణ. శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు ఈ లోకంలో కాపాడుతాడు. ఈ లోకయాత్ర అయిపోయిన తర్వాత మహిమరాజ్యంలో తనతో ఉంచుకుంటాడు. అదే నిరీక్షణ, అదే విశ్వాసము.